ఈరోజు మీకు మరొక మంచి కోర్సుతోని బీకామ్ పిల్లలు అంటే సిఈసి ఎంఈసి పూర్తి చేసినటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులు డిగ్రీలోకి వెళ్ళినట్లయితే ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి అన్న విషయం మీద మనం మాట్లాడుతున్నాం. ఇదివరకు మనం బీకామ్ కోర్సు గురించి చెప్పినాం. ఇంకా కొన్ని బీకామ్ కోర్సులు ఉన్నవి. వాటితో పాటుగా మరొక మంచి కోర్సు ఒకటి బీబీఏ, బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటూ ఒక మంచి కోర్సుని మనకు ఈరోజు అవకాశం ఉన్నటువంటి కోర్సు, ఉద్యోగ అవకాశాలు బాగా ఉన్నటువంటి కోర్సు గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఈ బీబీఏ అన్న కోర్సు గురించి కొన్ని యూనివర్సిటీలలో ఒక్కొక్క పేరు పెట్టడం జరిగింది. బిఎంఎస్ అని కొన్ని చోట్ల పిలుస్తున్నారు, బ్యాచులర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ అంటున్నారు కొన్ని చోట్ల. అదే కొన్ని కాకతీయ యూనివర్సిటీలో కూడా ఇంతకాలం కొన్నిసార్లు బీబీఎం అన్నారు, బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ అంటూ ఈ విధంగా కొన్ని తీరు పిలుస్తున్నారు. ఎలా పిలిచినా బీబీఏ అనేటువంటిది ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఒక కోర్స్. సాధారణంగా బీకామ్లో ఉన్నటువంటి మెథడ్లో మనము ఎక్కువగా ప్రాక్టీస్ ఆఫ్ వర్క్, అది కూడా అకౌంటెన్సీ బేస్డ్ అయినటువంటి వర్క్ గురించి మనము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. అదే కొంచెం బీబీఏకి వచ్చినట్లయితే ఇక్కడి నుంచి పిల్లలు ఏం చేయాలి అంటే స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, ఒక మంచి నైపుణ్యాలను డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ జనరల్గా ఇప్పుడు ఉన్నటువంటి మన గ్లోబలైజేషన్ మార్కెట్లో అనేకమైనటువంటి దేశాల యొక్క కంపెనీలు మన దేశంలోకి వస్తున్నాయి. మన కంపెనీలు అనేకమైనటువంటివి ఇతర దేశాలలో కూడా ఏర్పాటు అవుతున్నాయి. కాబట్టి మనకు మంచిగా మేనేజ్మెంట్ స్కిల్స్ కలిగినటువంటి ఉద్యోగస్తుల యొక్క అవసరం ఏర్పడ్డది. ఈ ఉద్యోగస్తులను తయారు చేయాలి అంటే విద్యార్థులందరూ కూడా నైపుణ్యాలను పెంచుకోవాలి. ఎలాంటి నైపుణ్యాలు పెంచుకుంటే బాగుంటుంది అంటే ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటిది చాలా అవసరం. మనకు బీకామ్ చదివిన పిల్లాడు కొంతవరకు లాంగ్వేజ్ మీద కావచ్చు, కొంత మేరకు స్కిల్ కమ్యూనికేషన్ మీద కావచ్చు, కొంత తక్కువ నాలెడ్జ్ ఉన్నా వాళ్ళు గెట్ ఆన్ కాగలుగుతారు. ఎందుకంటే ఎక్కువ పేపర్ వర్క్ ఉంటుంది, సిస్టమ్ వర్క్ ఉంటుంది. కాబట్టి ప్రజెంటేషన్ అనేటువంటిది వాళ్ళు ఓవరాల్గా ఇవ్వడం తక్కువ. కానీ మేనేజ్మెంట్స్కి వచ్చినటువంటి పిల్లలు ఎవరైనా కూడా బీబీఏ, బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఉండాలి. అడ్మినిస్ట్రేషను, మేనేజ్మెంటు ఇవన్నీ ఒక్క పదాలు కాబట్టి ఎప్పుడు కూడా వీళ్ళకు ఓరల్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. మంచి ఇంగ్లీష్లో నైపుణ్యత కలిగి ఉండాలి, మంచి ప్రజెంటేషన్ స్కిల్స్ ఉండాలి. ఎటువంటి విధానాన్ని అంటే దాదాపుగా వీళ్ళు ఎక్కువగా మార్కెటింగ్లో చాలా బాగా సక్సెస్ అవుతారు. బీబీఏలో మనకు 3 రకాల విభాగాలు ఉంటాయి. మార్కెటింగ్ సంబంధించినటువంటి విభాగం ఒకటి ఉంటుంది, హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్సెస్ సంబంధించిన విభాగం ఉంటుంది, ఫైనాన్స్ సంబంధించినటువంటి విభాగం ఒకటి ఉంటుంది. ఒక రకంగా బీబీఏ చదివే పిల్లలు అకౌంటెన్సీ మీద నాలెడ్జ్ వస్తుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద నాలెడ్జ్ వస్తుంది, అదేవిధంగా సాఫ్ట్వేర్ టెక్నాలజీ కూడా ఇందులో కలిసి ఉంటుంది. బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళకి సంబంధించినటువంటి కంప్యూటరైజ్డ్ అకౌంటెన్సీ సంబంధించిన నాలెడ్జ్ కూడా ఇందులో కలిసి ఉంటుంది. వాస్తవంగా ఈ మధ్య కాలంలో మనకు పెరుగుతున్నటువంటి ఈ పారిశ్రామిక అభివృద్ధిలో బీబీఏ యొక్క అవసరము చాలా ఉన్నది. విద్యార్థులకు చాలామందికి డిగ్రీ అయిపోగానే జాబ్ వచ్చే అవకాశం బీబీఏ తోటి అత్యధికంగా ఉన్నది. అయితే ఈ కోర్స్ చదివే విధానానికి ముఖ్యంగా మనకున్నటువంటి అవైలబిలిటీ చూసినట్లయితే కొంచెం పెద్ద సిటీలు, పెద్ద ప్రాంతాలు, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై ఇట్లాంటి ప్రాంతాలలో అయితేనా బీబీఏ చేసేందుకు 2 రకాల అవకాశాలు ఉన్నాయి. ఒకటేమో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని డైరెక్ట్గా అన్ని యూనివర్సిటీస్లలో మనం బీకామ్కి ఎట్లయితే జాయిన్ అవుతున్నామో బీబీఏకి కూడా అదేవిధంగా చేరి 3 సంవత్సరాలుగా కోర్సుని పూర్తి చేయొచ్చు, బీబీఏ కోర్సు. అట్లా కాకుండా అది 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీబీఏ అండ్ ఎంబీఏ ప్రోగ్రామ్. ఇది చాలా ఉన్నతమైనటువంటి విద్యా సంస్థలలో అవకాశం ఉంటున్నది. అది ఎలా చేరుతున్నారు పిల్లలు అంటే సైన్స్ పిల్లలు ఏ విధంగా అయితే మొదటి నుంచి ఐఐటి కోచింగ్ అంటూ ఎట్లయితే ఎంత క్రేజీగా చదువుతూ ఉంటారో అదేవిధంగా మన కామర్స్ పిల్లలకి ఉన్నటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థలు ఏంటి అయ్యా అంటే ఐఐఎం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్స్. ఐఐటి సైన్స్ పిల్లలకైతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మీద ఉంటారు వాళ్ళు.
అదే స్థాయికి సంబంధించినటువంటివి, అంత ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలైనటువంటివి మన కామర్స్ పిల్లలకు IIM ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సంస్థలు భారతదేశం మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ అధీనంలో పనిచేస్తున్నటువంటి కొన్ని విద్యా సంస్థల్ని ఉండడం జరిగింది. వాటికి సంబంధించిన లిస్టు, వాటికి సంబంధించిన వీడియో మనం రెండో వీడియో సేమ్ BBA గురించి చేసేటప్పుడు చెప్తాను నేను. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటి అంటే BBAని 2 రకాలుగా చేయవచ్చు అంటున్నాం. ఒకటేమో 3 సంవత్సరాల సాధారణమైనటువంటి డిగ్రీ కోర్సు ఎట్లా చేస్తున్నారో అదే విధంగా BBA చేసుకోవచ్చు. రెండవ పద్ధతి ఏంటిది అంటే 5 సంవత్సరాలు BBA ప్లస్ MBA 2 కలిపి చేసేటువంటి విధానం ఏదైతే ఉన్నదో దాన్ని ఇంటిగ్రేటెడ్ 5 years ప్రోగ్రామ్ అంటారు. దానికి IIM ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, మళ్ళీ బిజినెస్ స్కూల్స్ అంటే కొన్ని ఉంటాయి. ఈ ప్రతిష్టాత్మకమైన సంస్థల గురించి ప్రత్యేకంగా మీకు మరొక వీడియోలో, అంటే దీని పార్ట్ 2 చూడండి, ఇది పార్ట్ 1 అనుకోండి. BBA గురించి ఇక్కడ చెప్పేటువంటి వీడియోలో కేవలం సాధారణమైనటువంటి యూనివర్సిటీలలో, మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలలో ఉన్నటువంటి డిగ్రీ కోర్సుకు సంబంధించిన BBA చెప్తున్నాను. ఈ BBA నెక్స్ట్ మళ్ళీ పిల్లలు ఎవరైనా కూడా MBA చేసుకోవడానికి చాలా బాగుంటుంది, వాళ్ళకి మంచి అర్హత ఉంటుంది. ఎప్పుడు కూడా BBA పిల్లలు ఎలా ఉన్నారు, ఒక రకంగా ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకొని ఒక కొత్త నవకల్పన, అంటే మొత్తం మీద ఒక మంచి కొత్త విధానాన్ని అమలు పరిచేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా ఉండాలి. ఇప్పటికీ ఒక కొత్త పద్ధతిని అనుసరిస్తున్నట్టుగా ఉండాలి. అందుకోసమే వాళ్ళకు సంబంధించి పుస్తకాల గురించి మాత్రమే చదువు కాకుండా ప్రజెంటేషన్ స్కిల్స్ మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది అన్ని డిగ్రీ కాలేజీలలో కూడా. దీనికి మనకు గ్రూప్ డిస్కషన్స్ మీద మనము క్లాసెస్ ఉంటాయి, అనేకమైనటువంటి ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. వీళ్ళు కల్చరల్ ప్రోగ్రామ్స్లలో చూస్తారు, వీళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి, వీళ్ళ డ్రెస్సింగ్ బట్టి, వీళ్ళ టెక్నాలజీ మొత్తం కూడా వీళ్ళకు అతీతమైనటువంటిది, అంటే చాలా ముఖ్యమైనటువంటిది. అన్ని రంగాలలో వీళ్ళను తర్ఫీదు ఇవ్వటం జరుగుతుంది. ఈ డిగ్రీకి వచ్చినట్లయితే ఈ 3 సంవత్సరాల కోర్సులో అనేకమైనటువంటి చదువులు చదువుతారు. దాదాపుగా వీళ్ళ సబ్జెక్ట్స్ అన్నీ అబ్జర్వ్ చేసి చూడండి. మార్కెటింగ్ మేనేజ్మెంట్, ఫైనాన్స్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్, అన్ని మేనేజ్మెంట్ అని కలుసుకుంటూ వస్తుంది. అంటే ఒక విధంగా సబ్జెక్టు ఏదైతే చదువుతున్నారో దాన్ని అమల్లోనికి తీసుకొచ్చి, అంటే ప్రాక్టీస్లోకి తీసుకొచ్చేటువంటి విద్యార్థులు ఎవరయ్యా అంటే ఎక్కువగా BBA పిల్లలు. BBA పూర్తి చేసిన తర్వాత అనేకమైనటువంటి కంపెనీలలో మంచి మేనేజర్ పోస్టులు దొరుకుతాయి. మనకు HR మేనేజర్స్కి వెళ్ళొచ్చు, ఫైనాన్స్ మేనేజర్స్కి వెళ్ళొచ్చు, మార్కెటింగ్ మేనేజర్స్కి వెళ్ళొచ్చు, బ్యాంకింగ్ సెక్టార్ కావచ్చు, ఇండస్ట్రీస్, ఎటువంటి సెక్టార్లోకి వెళ్ళినా ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ కావాలి మనకు. ఎంత చదువుకున్నా ఆ చదువును కానీ ఆ నైపుణ్యతను కానీ ప్రదర్శించగలిగే శక్తి ఉన్నటువంటి విద్యార్థులు ఎవరయ్యా అంటే వాళ్ళు BBA విద్యార్థులు. BBA పిల్లలకు ఒక మంచి అవకాశము డిగ్రీ కోర్సులో ఉన్నటువంటి 3 years కోర్సు. ఈ BBA పూర్తి చేసుకున్నాక వెంటనే వాళ్ళు మన యూనివర్సిటీలు కండక్ట్ చేస్తున్నటువంటి ICET ఎగ్జామ్ రాసుకున్నట్లయితే మళ్ళీ MBAకి వెళ్ళి MBA పూర్తి చేసుకున్నట్లయితే వీళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అనేకమైనటువంటి కంపెనీలలో వీళ్ళు మేనేజర్స్గా చేరడానికి. ఈ 3 years డిగ్రీ చేస్తున్నటువంటి BBA పిల్లలకి ఫైనల్ ఇయర్ రాగానే ఫైనల్ ఇయర్లో ఎలెక్టివ్స్ స్టార్ట్ అవుతాయి. ఎలెక్టివ్స్లలో వీళ్ళకి ఫైనాన్స్ కానీ, మార్కెటింగ్ కానీ, HR కానీ తీసుకుంటారు. కాబట్టి 6th సెమ్కి వెళ్ళినట్లయితే ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ టైంలో వాళ్ళు ఏదైతే కంపెనీని సెలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళి వీళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకుంటారో ఆ కంపెనీలోనే తర్వాత డిగ్రీ అయిపోగానే మంచి ప్లేస్మెంట్కి అవకాశం దొరుకుతుంది. అంటే ఈ పిల్లలు ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకునే టైంలోనే, అంటే 5th సెమిస్టర్ టైంలోనే వాళ్ళు కనుక మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకున్నట్లయితే డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయేసరికి మంచి ప్లేస్మెంట్ తోటి ఒక మంచి కంపెనీలో ఒక మంచి మేనేజర్గా చేరే అవకాశాలు దొరుకుతాయి. డిగ్రీ పూర్తి చేసుకొని మళ్ళీ MBA పూర్తి చేసుకున్నట్లయితే ఉన్నతమైనటువంటి పదవులు తీసుకున్నటువంటి అవకాశం కూడా వీళ్ళకి దొరుకుతుంది.